రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా కూడా పూర్తి స్థాయిలో మంత్రులను ఏర్పాటు చేయకుండా ఎన్ని మంచి మాటలు చెప్తా ఉన్నారో మనం ఒకసారి చదువుదాము. చదివి మీకు వినిపిస్తా. ఇక వెలుగు ఏ విధంగా డోలు కొట్టిందో, రేవంత్ రెడ్డి గారికి డప్పు సాటింపు వేసిందో ఒకసారి విందాము మంచిగా వినసొంపుగా. ఎన్నికలు ముగిశాయని ఇక తమ ఫోకస్ అంతా కూడా పాలనపైనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. బుధవారం నుంచే పనులు మొదలు పెడతామని చెప్పారు. రుణమాఫీ, వడ్ల కొనుగోలు, విద్యారంగాన్ని తమ మొదటి ప్రాధాన్యత అంశాలను పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో మీడియాతో రేవంత్ చిట్చాట్ చేశారు. ఇగో మళ్ళీ ఒకసారి నోటీస్ చేసుకోవాలి మీరు. గతంలో కేసీఆర్ను అన్నీ కూడా ఈయన మళ్ళీ వ్యతిరేకంగా చేస్తాడు. కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ ఏమైతే విమర్శించాడో అవే పనులు. ఎక్కడ బుధవారం నుంచే ఇగో చూపెడతా. ఈ మంగళవారం జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఎందుకు ప్రభుత్వం వీరికి నివాసం కేటాయించలేదా? 5 నెలలైనా కూడా ఇంకా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కేటాయించిన వసతి గృహంలో ఉండట్లేదు. 5 నెలలైనా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకుంటే మీరు జూబ్లీ హిల్స్లో వండుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి వ్యత్యాసం ఏమున్నట్టు? ఇప్పుడు ఇంకా వారన్నా వయసులో పెద్దవారు, వారన్నా కొంచెం ఆరోగ్యం క్షీణించి కొంచెం బక్కపలసగా ఉన్నారు. వారు వండుకున్నారన్నా ఏదో ఒక కోణంలో సమంజసంగా అంటే ఉంటుంది, ఒప్పుకోదగ్గ విషయం. మీరేం దిట్టున్నట్టున్నారు గట్టిగా కాదా? నేను అనొద్దు ఒక మాట, కానీ చాలామంది సోషల్ మీడియాలో అంటూ ఉన్నారు. నేను అనొద్దు నా నోటి నుంచి, ఎందుకంటే నేను వ్యక్తిగత దూషణలకు పోను, నా డ్యూటీ అది కాదు. కానీ చెప్తా ఉన్నా, మీరెందుకు మీ జూబ్లీ హిల్స్లోని బంగ్లాలో వండుకున్నారు? రాపోయారు. వీడికి ఎన్నికలు అయిపోయినాయి కదా. మీకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధే ఉంటే, ఆ యొక్క ప్రేమే ఉంటే, ఎన్నికలు మొన్న అయిపోయినాయి, నిన్నొక్కరోజు రెస్ట్ తీసుకున్నారు, ఇవాళ పొద్దున రాపోయారు. ఆడ ఉండకపోయారు. మీ ఇంట్లోనే పోయినారు కదా మీరు కూడా. వారిని అంటిరి, మీరు అదే చేసిరి. ఇంకా కూడా ఏడేసిన గొంగలు ఆడనే ఉండే. ఆ గొంగలు తీసేవాడు, ప్రజల బతుకులు మార్చేదేవారు. మాయ మాటలు చెప్పడానికి ఈ రాజకీయ నాయకులు ఎంత మంచిగా చెప్తారు చూడరు మనల్ని పిచ్చోళ్ళని చేయనికి. ఫామ్ హౌస్లో వండుకున్నావు నువ్వు, నిన్ను ఫామ్ హౌస్లో నుంచి వెళ్ళి ఊరికి తరిమిచ్చి నిన్ను రాళ్లతో కొట్టిస్తా అన్నావు కదా. మరి నువ్వు జూబ్లీ హిల్స్లో వండుకున్నావు, మరి నిన్ను దేంతో కొట్టాలి? నువ్వు జూబ్లీ హిల్స్లో వండుకున్నావు, నిన్ను దేంతో కొట్టాలి చెప్పు? నిన్ను దేంతో కొట్టాలి? కర్రలతో కొట్టాలా, రాళ్ళతో కొట్టాలా, దేంతో కొట్టాలి? వేట కుక్కలను వదలాలా? గమనిస్తారు తెలంగాణ ప్రజలు అన్నీ కూడా. వారిని అని వీరు అదే తప్పులు చేస్తే ఎవరు పిచ్చోళ్ళు? అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలన్నీ కూడా. సరే, ఇక వాళ్ళ నివాసంలో వండుకొని వీళ్ళు చిట్చాట్ చేసిరట. ఎవరు? రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ బంగ్లాలో నివాసంలో పండుకొని చిట్చాట్ చేసిరట. మంచిగా బంగ్లా రిచ్గా ఉంటుంది కదా, పండుకొని మంచిగా చిట్చాట్ చేసిరు. సరే, ఏమంటా ఉన్నారంటే ఈ సందర్భంలో లోక్సభ ఎన్నికల పాలన, ఇతర అంశాలపై ఆయన మాట్లాడారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తుగడలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాను. సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాను. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తాను అని తెలిపారు. 100 రోజుల పాలనలో ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ప్రజల కోసం ఎంత చేయగలిగాము. ఎన్నికల కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. ఇక నేనేమంటా ఉన్నా, మీరు క్లియర్గా చూడొచ్చు. క్లియర్గా ఈ రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయి, పనులు ఎట్లా ఉంటాయి మన ముఖ్యమంత్రి గారివి ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ గారివి మాటలు ఎట్లా ఉంటాయో మీరు ఇక్కడ బాగా చూడొచ్చు. ఏమంటా ఉన్నాడు? ఎత్తుగడలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు. సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనపై పూర్తి స్థాయిలో నేను దృష్టి సారిస్తాను. ప్రజల సమస్యలను దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే లక్ష్యంతోనే నేను పనిచేస్తానని 100 రోజుల పాలనతో నేను సంతృప్తిగా ఉన్నాను, సంతృప్తినిచ్చింది. ఏమంట ఒక్కసారి మీరు ఇది బాగా చూడాలి. 100 రోజుల పాలనలో నాకు ఎంతో సంతృప్తిని, 100 రోజుల పాలన మీకు సంతృప్తినిచ్చిందయ్యా సారు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ప్రజలకు ఇయ్యలే. 100 రోజుల పాలన మీకు సంతృప్తినిచ్చింది. ఎందుకు 100 రోజుల పాలన మీకు సంతృప్తినిచ్చిందంటే, మీరు డిసెంబర్ 9వ తారీఖున చేస్తానన్న రుణమాఫీ చేయలేకపోయినరు.
అందుకు మీకు సంతృప్తినిచ్చింది. ఇంకా కూడా ఈ రైతుల యొక్క వడ్లు కొనలేదు, అవి తడిసిపోయినాయి, అందుకు మీకు సంతృప్తినిచ్చింది. నీళ్లు లేక, సరిగ్గా నీళ్లు లేక ఆ పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయినాయి. తెలంగాణ ప్రాంతం కరువు కాటకంలోకి వెళ్తూ ఉంటే మీకు సంతృప్తినిచ్చింది. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఆ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లను చూపెట్టుకొని అవి మీరు రిక్రూట్మెంట్ మీరు మొదలుపెట్టినట్టు చూపించుకొని వారి యొక్క క్రెడిబిలిటీని కూడా మీ ఖాతాలో వేసుకోవడం వల్ల మీకు ఈ 100 రోజుల పాలన సంతృప్తినిచ్చింది. అంతే కదా. యువకులకు ఉద్యోగాలను ఇవ్వకుండా కనీసం ఓయూలో కరెంటు ఆ యొక్క నీళ్ల వసతులు కూడా సరిగ్గా లేకపోకుండా వాళ్ళు ఇబ్బందులు పడతా ధర్నాలు చేస్తే మీకు సంతోషాన్ని ఇచ్చింది ఈ 100 రోజుల పాలన. అటువంటి ఇబ్బందులు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటుంటే ఆ స్పైడర్ సినిమాలో ఒక సైకో టిట్టి టిట్టి ఇట్లా అంటారు కదా, అట్లా మీకు టిట్టి టిట్టి అవుతుంది. అంతే కదా. ఇది 100 రోజుల పాలన దేని సంతృప్తినిచ్చింది? మీరు రుణమాఫీ సరిగ్గా చేసిండ్రా? రైతు భరోసా మీరు సరిగ్గా చేసిండ్రా? రైతు బంధు మీరు ఇన్ టైంలో వేసిండ్రా? అమ్మ మా తల్లిలు మళ్ళీ మర్చిపోయినా, ఇప్పుడు టైంకి యాదికి వచ్చింది. పెళ్లిళ్ళ సీజన్ అయిపోయాయి. సరే ఇప్పుడు మళ్ళీ వస్తుందేమో, గట్టిగానే పెళ్లిళ్ళు జరిగినాయి. ఎంతమంది పెళ్లిళ్ళు కాలే? ఒక్క ఆడబిడ్డ కన్నా మన తెలంగాణలో ఒక్క ఆడబిడ్డకైనా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా? బిడ్డకైనా ఇచ్చిండా ఈ ముఖ్యమంత్రి? ఒక్క ఆడబిడ్డకైనా 10 తులం బంగారం అన్నాడు. ఒక తులం బంగారం. ఒక్క ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వకపోతే ఈ 100 రోజుల్లో నీకు దేనికి సంతృప్తి? ఎందుకు అంటే తెలంగాణ ఇబ్బందులు పడుతుంటే నీకు సంతృప్తా? తెలంగాణ ప్రజలు కరువులో మునిగిపోతుంటే మీకు సంతృప్తా? వడ్లు కొనకుండా వడ్లు వరదల్లో కొట్టుకుపోతుంటే మీకు సంతృప్తా? మంచిగా అన్ని నిండు సౌకర్యాలతో సంతోషంగా చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉంటే మీకు సంతృప్తా ముఖ్యమంత్రి గారు? సైకో పాట్లాగా చేయవద్దు. ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి. ఇది నా మాటలు కాదు, ఇది నేను అంటున్నా, నా వ్యక్తిగత దూషణ కాదు. నేను ఇక్కడ ఉండి ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క ఉద్దేశాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం ఈ మీడియా పత్రికలు ఎట్లా ఊడిగం చేస్తా ఉన్నాయి వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. మీకు అసలు నిజంగా నేను ఏమంటా అంటే, ఇక 100 రోజుల పాలన మీకు సంతృప్తినిచ్చింది, మీరు సకంగల ముఖ్యమంత్రి. కానీ ఎన్నికల కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్తారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఓ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీకు నిజంగా ఉంటే తెలంగాణ పట్ల ప్రేమే ఇదే ఉంటే రావయ్యా ప్రజాభవన్కు రా. జూబ్లీ హిల్స్లోని నీ బంగళాను వదిలేసి నువ్వు ప్రజల చెంతకు రా. ఒక్కరోజు ప్రజా దర్బారు పెడితివి, మొత్తం ఒక్కరోజు పెడితివి నువ్వు 5 నెలల్లో నీ ప్రజా దర్బార్. ఎన్నికల కోడ్ అంటివి, ప్రచారం అంటివి, అధికారులు చూసుకుంటారంటివి, ఇచ్చిన పత్రాలను పల్లీలు అమ్ముకునే వాళ్లకు పంపిణీ చేస్తేవి. ఇది నిజం కాదా? బాలానగర్ హైవే మీద ఓ పిల్లగాడు, అదేమో ఏం షాపు, గదేమో షాపు ఉంటుంది కదా, ఇనుప సామాన్లు వేసుకునే షాపు, వాళ్ళు పేపర్లు తీసుకుంటారు కొందరు, గా పేపర్ల షాపుకు పంపించిండు. అవి వేసుకొని పోతా ఉన్నాడు. ఎవరు? ఈ అల్వాల్ ఏరియా వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా స్కూటీ పైన వేసుకొని పోతా ఉన్నాడు. గిట్లనే ఒక మిత్రుడు, అవగాహన ఉన్న మిత్రుడు చూసి గమనించి ఆపి వీడియో తీసిండు. మీ పాలన, మీ 100 రోజుల అద్భుతమైన పాలన మీకు దేనికి సంతృప్తినిచ్చిందో నాకు ఇంకా కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది. దరిద్రం ఏంటంటే నా ఒక్కనికే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ 100 రోజుల పాలన ఒక క్వశ్చన్ మార్క్. మీరు ఏం వెలగబెట్టిరని సంతోషంగా ఉన్నారో, మీరు ఏం సాధించారని మీరు సంతోషంగా ఉన్నారో మాకు తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు ఇంకా కూడా అది క్వశ్చన్ మార్కే. ఇక సరే, ఇక రేవంత్ రెడ్డి గారు ముచ్చట్లయితే ఇక మస్తు ఉంటాయి.